నేను లంచ్కి వచ్చేసి గుత్తి వంకాయలు చేస్తున్నానండి. గుత్తి వంకాయలో మసాలా ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, సో అదంతా మీకు రెసిపీ నేను చూపిస్తాను ఇప్పుడు. రండి. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ నేను మసాలా అంతా ఇలా కలుపుకున్నాను. సాల్ట్, కారం అండ్ ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా చేసుకున్నాను. సరిపడా ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను, కరివేపాకు అండ్ కొరియాండర్. అండ్ ఇది వంకాయలు వచ్చేసి ఎప్పుడైనా మనం గుత్తి వంకాయ చేయాలంటే చాలా చిన్న చిన్నవి తీసుకోవాలంట. నాకు కూడా తెలియదు, నేను మామూలుగా తీసుకుంటాను మీడియం సైజు. బట్ మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చెప్పింది ఇలా చిన్న చిన్నవి తీసుకొని దీని మధ్యలో పొడి పెట్టేసి మసాలా అంతా పెట్టేసి కుక్కర్లో పెట్టేసి విజిల్ పెడితే చాలా టేస్ట్ ఉంటుందంట. నేను కూడా ఇంతకుముందు తెలియక పెద్దగా తీసుకునేదాన్ని, మళ్ళీ తను చెప్పాక నేను నేర్చుకున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ఎవరైనా కానీ చిన్నవి తీసుకోకుండా పెద్దవి తీసుకున్నట్టయితే ఇప్పుడు చిన్న వాటితో ఒకసారి ట్రై చేయండి. మీకు రెడీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను నేను కర్రీ. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అన్నీ వేసాను, వేసి స్మాష్ చేసేస్తున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో రాగానే టమోటా వేసేయాలి. టమోటా అయితే నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను, ఎందుకంటే టమోటా ఉంటే మా పిల్లలు ఎవరో తినరు. సో టమాటా తీసి పక్కన పెడతారు. సో వాళ్ళు తినాలి, వాళ్ళు ఇష్టంగా తినాలని కొంచెం స్పైసీ కూడా ఇంట్లో తగ్గిస్తాను. సో నేనైతే కొంచెం స్పైసీగానే తింటాను, పిల్లలకి స్పైసీ అంటే సరిగా తినరు. సో అందుకని వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తాను. సో ఇప్పుడు ఆనియన్స్ వేసాను, అది బ్రౌన్ కలర్లో వచ్చాక టమాటా వేయాలి. సో నెక్స్ట్ టమాటా కూడా వేసాక మనము ఈ చిన్ని వంకాయల్లో మసాలా పెట్టుకున్నాను నేను ముందే. సో ఈ మసాలా వంకాయల్ని ఒక్కొక్కటి వేసి మనం స్మాష్ చేసుకుంటూ ఉండాలి. సో అంత మసాలా బాగా కొంచెం మగ్గాలి దీంట్లో ఇలా వేసాక. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో అది కొంచెం ఉడికేలోపు నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటానండి. ఏంటంటే నేను యూట్యూబ్ షార్ట్స్ చూసేటప్పుడు అనుకునేదాన్ని ఇదేముంది మనం కూడా చేసేసేస్తాం కదా, ట్రై చేద్దామని అనుకునేదాన్ని. కానీ దూరపు కొండలు నునుపు అంటారు కదా. సో వన్స్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఈ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయ్యాక నాకు అర్థమైంది. సో ఇది ఎంత కష్టం అంటే ఒక వీడియో తీయాలి, ఒక షార్ట్ తీయాలి, పక్కన పెట్టుకోవాలి, మళ్ళీ అన్నీ యాడ్ చేసుకోవాలి. సో అది చెప్పినంత ఈజీ కాదు. ఎవరైతే యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారో మీరందరూ హ్యాట్స్ ఆఫ్ అండి. పాపం ఎంత స్ట్రగుల్ పడతారో, ఇంట్లో ఉండి హస్బెండ్ వెళ్ళాక చేస్తారు అనేది ఏం లేదండి. జాబ్ చేసినా చేయకపోయినా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా గొప్ప లక్కీ అందరికీ. బట్ దాంట్లో క్లిక్ అవ్వడం కూడా లక్కీనే, టైం పడుతుంది బట్ అవుతారు, ప్రాబ్లం లేదు. సో మీరు కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే చేయండి, ప్రాబ్లం లేదు. బట్ దాంట్లో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుంటూ ముందుకెళ్తాం. ఫస్ట్ డే స్టార్టింగ్ రోజే మనం పెట్టేసి పాపులర్ అయిపోవాలని అయితే ఏం లేదు. ఏదో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. మనకు దొరికిన చిన్ని టైంలో దీనికోసం కొంచెం స్పెండ్ చేసి ఆ వీడియోస్ తీసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, ఓకేనా. సో అది అంత ఈజీ కాదని నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. బట్ కష్టపడాలి, కష్టపడితే రిజల్ట్ ఉంటుంది. ఓకే రండి, మన కూర మాడిపోతుంది మళ్ళీ. సో ఇప్పుడైతే అన్నం అయితే రెడీ అయిపోయింది, కూర ఇంకా అవుతూ ఉంది. సో ఈలోపు నాకు మా పెద్ద బాబుకి దోశలు వేస్తున్నాను, ఎందుకంటే చెప్పాను కదా ఎగ్జామ్ ఉందని. సో మేము వెళ్ళాలి 9:30కి. సో అందుకే నేను అది షిఫ్ట్ చేశాను అక్కడికి. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ దోశ చేస్తున్నాను. సో అంత బ్రింజలు అయితే ఇలా స్మాష్ అయిపోయింది, బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం సరిపడంత నీళ్ళు, ఒక 2 గ్లాస్ నీళ్ళు తీసేసుకొని దీనికి కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి.